అయ్యి బాబోయ్, నేను ఇది చూడలేకపోతున్నాను. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి వీళ్ళని డైవర్ట్ చేయాలి. ఈ రాఖీ గాని ఉప్పుటేలోకి తోసేద్దాం. అయ్య బాబోయ్, స్లిప్ అయిపోయాను. బావా నీకేం కాలేదు కదా? ఏం కాలేదులే. చీ, నీళ్ళేంటి ఇలాగున్నాయి? మరి ఉప్పుటేరు నీరంటే అలాగే ఉంటాయి. పైగా మా ఊరు చుట్టుపక్కల ఉన్న ఊర్లలోని చెట్లు కూడా అందులోనే కలుస్తాయి కదా. చీ, అవునా? అవును బ్రో. అయినా నీకు ఈత చెప్పడానికి ఉప్పుటేరులోకి దూకేయాలా? నోటితో చెప్తే సరిపోయేది కదా. రేయ్ నువ్వు ఆగరా. బ్రో, మీరు ఎలాంటి టైంలో ఇలా మాట్లాడారనుకోండి, వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంటా కేవ్ అంటావు. బాబోయ్, అంత పని చేయకండి బ్రో. బావా బాగా కంపు కొడుతున్నావు బావా. బాబోయ్ మీకు ఈతొచ్చు కాబట్టి సరిపోయింది బ్రో, లేదంటే అయిపోయేవాళ్ళు. మీకెవరికి ఈత రాదా? రాదు. అలా అని వచ్చినా ఆ దరిద్రాల్లోకి డేట్ చేసి ఎవడు దూకుతాడు బ్రో? అయినా ఏ మాట కామాటే కానీ మీ దగ్గర మాత్రం మామూలు గబ్బు రావడం లేదు బ్రో. నేనైతే బయటకు వచ్చేలోపు చచ్చిపోయేవాడిని ఆ వాసనకి. చీ. బ్రో 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 కొంచెం దూరం ఉండండి బ్రో, స్మెల్ వచ్చేస్తుంది. నా ప్లాన్ కరెక్ట్గా అమలైంటే నిజంగానే సచ్చేవాడు ఇక్కడ. బ్రో ఆ నీళ్ళేమైనా తాగారా? కొంచెం నోట్లోకి వెళ్ళాయి బ్రో. బ్రో, నేను ఆ టాపిక్ తవ్వద్దన్నానా? లేదంటే ఇప్పుడు నేను వచ్చి నీ క్లిప్ లాక్ పెట్టేస్తాను. బ్రో అంత పని చేయకు బ్రో, అవసరమైతే నేను నా నోరు కుట్టేసుకుంటాను. రేయ్ నువ్వు కాదురా, నేనే నీ నోరు కుట్టెత్తాను. బ్రో ఆపమన్నాడుగా. బ్రో మీరు రాకి వెళ్ళి ఆ పంపు సెట్టు దగ్గర కాలువ ఉంది, చిన్న బోధు వెళ్ళి కడుక్కురండి. ఈలోపు నేను సిరి ఇక్కడే వెయిట్ చేస్తాం. వీడొకడు గ్యాప్ దొరికితే చాలు నన్ను సైడ్ చేసి సిరిని సాకేద్దాం అనుకుంటాడు. గ్యాప్ దొరకపోతే క్రియేట్ చేసుకుంటాడు యాదవా. అక్కర్లేదు బ్రో, నేను ఇంటికి వెళ్ళి సబ్బెట్టి శుభ్రంగా కడుక్కుంటాను. బ్రష్ కూడా చేసుకోండి బ్రో. రేయ్ నీ క్లిప్లా కావాలా? వద్దు. మరి ముయ్. బావా నువ్వు ఇలాగే ఇంటికి వస్తే అమ్మ వాళ్ళు తట్టుకోలేరేమో బావా. ఇక్కడే చేసే బావా స్నానం. చచ్చినా చేయను. ఇంకోసారి ఈ ఊర్లో ఏ కాలువలోకి దిగను. అవసరమైతే ఇంటికి వెళ్ళగానే బకెట్ నీళ్ళు తీసుకొచ్చి బయట పెట్టు, స్నానం చేసి లోపలికి వస్తా. ఒక బకెట్ సరిపోతాయా బ్రో? ఒరేయ్ వామ్మో. సరే రాజు, ఇంక మేము వెళ్తాము. గొప్ప బావరా బావాడు గబ్బుగాడు. యహే అయినా ఆడితో నీకెందుకురా? బ్రో ఏంటి బ్రో లెటర్లు వేయడం లేదు? ఇలా అయితే మా ప్రేమలు నిలబడేది ఎలా బ్రో? వేస్తాం బ్రో వేస్తాం.
అదే పని మీద ఉన్నాం. ఏంటి బ్రో ఇలా అయితే ఎలా బ్రో? బ్రో నాకు ఒక ఫేవర్ చేసి పెడతావా? ఏంటి బ్రో అది? బ్రో నాకు ఒక కనెక్షన్ ఇస్తావా బ్రో? ఇంకో కనెక్షనా? అవును బ్రో, ఇప్పుడు నా కనెక్షన్ తెగిపోయేటట్టుంది, అందుకే ఇంకోటి కనెక్ట్ చేసుకుందామని. నీ పనే బాగుంది బ్రో, కనెక్షన్ పోగానే ఇంకో కనెక్షన్ సెట్ చేసుకుంటున్నావు. అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు కదా. ఏంటో బ్రో అలా కుదిరేస్తుంది. సరే బ్రో, మేము కనెక్షన్ ఇవ్వడానికి రెడీయే, కానీ అవతల అమ్మాయి రెడీయేనా? రెడీ బ్రో, ఆ మాత్రం చూసుకోకుండా మీకు చెప్తానా? మీరు ఈ కనెక్షన్కి పెద్ద కష్టపడే అవసరం లేదు బ్రో, ఎందుకంటే అదే ఇంట్లో వాళ్ళ చెల్లికి చేస్తే సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అవును బ్రో, మీరు వింటుంది నిజమే. ఎలా బ్రో? ఏముంది బ్రో, అక్క చెల్లి ఇద్దరికి పడదు. అక్కకి నేను లెటర్లు గిఫ్ట్లు ఇస్తున్నానని ఇంట్లో చెప్పేసింది, తనకు రావట్లేదని ఈగో. సో ఇంట్లో వాళ్ళు తనను కొట్టారు. సో అక్క అక్క నుండి మాట్లాడడం మానేసింది, చెల్లి హట్ అయింది. ఇక్కడే నేను ఒక మ్యాజిక్ చేశా. ఏంటి బ్రో అది? అక్కను ఓదార్చడం మానేసి చెల్లిని ఓదార్చా. ఊరుకో, మీ అక్క గురించి తెలిసిందే కదా అని. అంతే, అక్కడ నుండి చెల్లి అక్కని అర్థం చేసుకోవడం మానేసి నన్ను అర్థం చేసుకుంది. దట్స్ ఆల్ బ్రో. నా జీవితంలో ఎన్నో దరిద్రాలు చూశాను గానీ ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. చూసారా అక్క చెల్లెళ్ళు, మీ గొడవలు ఎంతమంది హౌలేగాలకు ప్లస్లు అవుతున్నాయో? వచ్చిందండి వయ్యా. ఎవరిని బ్రో అవులే అంటున్నావు? నిన్ను కాదు బ్రో, హౌలే గాని. అయితే ఓకే బ్రో, ఒకవేళ ఈ కనెక్షన్ కూడా తెగిపోతే ఏం చేస్తావు? దానికి కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నాలే బ్రో. మొన్నే ఊరు నుండి సీరన్ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని ఓదార్చుతా. బ్రో అంత పని చెయ్యకు బ్రో, నేను నిన్ను చంపి మీ ఇంట్లో వాళ్ళని ఓదారుస్తా. ఏ బ్రో, ఎందుకంత వైలెన్స్? ఆ అమ్మాయి నా లవర్ బ్రో. హో, చెప్పాలి కదా బ్రో, మాటలతో పోయేదానికి వారింగ్ల వరకు ఎందుకు? నా కోసం ఇంత చేసావు, జస్ట్ నేను నీ కోసం ఒక అమ్మాయిని చేంజ్ చేయలేనా? దెర్ ఈస్ అన్లిమిటెడ్ కనెక్షన్స్ బ్రో. సిగ్గు అనిపించట్లేదా బ్రో? ఏంటి, నాకు సిగ్గు అనిపించట్లేదు అంటున్నావా? బ్రో నువ్వు వల్లభా సినిమా చూసి ఇది ఎలా చెప్తున్నట్టున్నావు. ఒకసారి వెళ్ళి RX 100 చూడు, బయట అమ్మాయిలు RX 100లా ఉన్నారు. అయినా నాకు ఈ అమ్మాయిని నచ్చక ఆప్షన్లో తీసుకుంటున్నా బ్రో, అంతేకాని అమ్మాయిలను ఆప్షన్లుగా పెట్టుకోవట్లేదు. సో కనెక్టివిటీ మాటలు చెప్పడం వదిలేసి కనెక్షన్ ఇవ్వు బ్రో. యాండ్రాయిడ్ వాడికి చాలా క్లారిటీ ఉందిరా, వదిలే. సరే పద, పేపర్లు ఇద్దాం. ఈ దళిద్రులు నాతో ఇంత ఆడుకున్నారా? ఇప్పుడు చూడు, ఈ ఎదలతో నేను ఆడుకుంటా. నన్నే గబ్బుగాడంటారా? ఇప్పుడు వీళ్ళకి మబ్బులు ఇడిపోతాయి. ఎరా లెటర్లన్నీ రెడీయా? రెడీరా మామా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను పేపర్ ఇచ్చి వచ్చేస్తాను. అమ్మయ్యా, ఇక్కడ నుండి మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తారా? సచ్చాడు ఎదవా.